Dream Media presents Tollywood Deepati, the three best sentiment scenes. ఎవరి సమస్యలు తీర్చడానికి వచ్చావు? కాంచనమాలగా వచ్చి మా అందరికీ సంతోషం కలిగించావు. నువ్వు చేసిన మేలు మర్చిపోయి నువ్వేమైపోయినా పర్వాలేదని చూస్తూ ఊరుకోమంటావా? అది నా వల్ల కాదు. అయితే చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తావా? నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. కాంచన ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు కాంచన అంటేనే కాదు, ఆ పేరింటేనే ఎంతో ప్రాణం. కాంచనమాల అన్న పేరు కూడా మచ్చరావడం నాకు ఇష్టం లేదు. అందుకోసం ఎన్ని శిక్షలైనా అనుభవిస్తాను. చూడు శిరీష, నాకంటూ ఏ ధ్యేయం లేదు, కానీ నీకు ఆశయం ఉంది. అది నెరవేరాలంటే నువ్వు నిర్దోషిగా మిగిలిపోవాలి. మా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపో. నేను కాంచిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే నువ్వెంత అవమానించినా నీ వెనకే తిరిగాను. ఆ పేరుతో మాకు కాస్త ఊపిరి పోసినందుకు నేను అభిమానిస్తున్నాను. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో శిరీష. అమ్మా శిరీష, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీ బట్టలేమిటో వస్తువులేమిటో నాకు తెలీదు. అయినా అన్నీ జాగ్రత్తగా సర్దాననుకో. ఇదిగోమ్మా నీ వీసా పేపర్లు, డాక్యుమెంట్స్. అమ్మా వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. అలా పిలిచినందుకే నా కూతురు నష్టజాతకురాలైంది. అందుకే నాకు దూరమైంది. కాంచన అని దాని పేరు పెట్టుకున్నందుకే నీకు కష్టాలు ఎదురయ్యాయి. నా కూతురు పేరు మీద వచ్చి నన్ను మోసం చేసినందుకు నిన్ను మందలించాలో, నాకు మేలు చేయడానికి వచ్చినందుకు నీకు చేతులెత్తి నమస్కరించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నానమ్మా. మీరందరూ గొప్పవాళ్ళమ్మా. నేను ఆరోగ్యంగా తిరగాలని నా భర్త నిన్ను తీసుకొచ్చారు. ఈ మొండి ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు వచ్చావు. నీకే ఆపద రాకూడదని నా మేనల్లుడు పెద్ద నేరాన్నే తన్నెత్తిన వేసుకున్నాడు. కానీ చివరికి నా వల్ల నీ భవిష్యత్తే నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతమంది మంచి వాళ్ళని, మనసున్న వాళ్ళని బాధ పెట్టి ఇంకా నేను ఎందుకు బతకాలి? ఒక్కోసారి చావు కూడా అదృష్టమే. అది కూడా నాకు కలిసి రాలేదు. అసలు నువ్వు నా కూతురు కాదని తెలిసిన మరుక్షణమే నా గుండె ఆగిపోవాలి. కానీ అది రాయిగా మారిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా. నువ్వు వచ్చిన పని పూర్తయింది. ఇక బయలుదేరమ్మా. నువ్వు కన్న కలలు నిజం చేసుకోవడానికి నువ్వు కోరుకున్న చోటికి వెళ్ళిపో. వెళ్ళమ్మా. లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నన్ను క్షమించమ్మా. రండి, కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించావురా మా ముందు. అయ్యారు మీరేమన్నారు? అయ్యా అర్థం. నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరే, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని, అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత స్వామిత్రోహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు నీ దురాలోచన తెలిసి గుండె
అంత పని చేసేయండి ఎదవా తప్పు కదండి ఎరా ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా ఇట్టోడి వదిలిపెట్టుకోండి వాడిని పట్టి కొడతావేరా? అదేనండి ఇట ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి నరికి పోగులు నీకేం తెలియదు అనుకోండి అమ్మాయి గారి మీద నీకు ఉవ్వా, నీకు ఈ పాడుబుద్ధలా కలిగిందిరా ఒరేయ్, నువ్వు మనిషి కదా పశువురా పశువు మీరు చెప్పుకోవడారా ఇలాంటి తప్పుడు ఇలాంటి తప్పుడు చేస్తారు. బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి. వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం. వాడిక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు. ఆ బాధను దిగమింగడానికే నా శక్తి చాలటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. వాణ్ణేం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. భోజనం ఏర్పాటు చూడండి. భోజనం. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.